అంటే నేను వర్కోహాలిక్ అంటే ఓకే. పని రాక్షసి నేను. నాకు ఇంట్లో గూడా అదే నన్ను కూర్చోబెట్టాలంటే కష్టపడతారు. ఏదుంటే అది ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలలా. యాక్టివ్‌గా ఉంటుంది బ్రెయిన్. నాకు ఇది కంఫర్టబుల్ అంటే బికాజ్ నేను ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అనో ఏంటో తెలీదు. హ్మ్. వెన్ యూ స్టే ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ హ్మ్. గ్రోత్ ఉండదండి. వెన్ యూ స్టెప్ ఔట్ ఆఫ్ ఇట్ అప్పుడే మనం ముందుకెళ్తామండి అప్పుడే కదా! మనం హ్మ్. ముందుకెళ్ళగలం అంతే గదా! అంతే. మన ఇప్పుడు గ్రోత్ గాని, మన డెవలప్‌మెంట్ గాని అప్పుడే ఉంటది. ఎప్పుడైనా ఇప్పుడెవడన్నా ఇప్పుడు లక్షలు సంపాదించిన ఎవడన్నా ఎప్పుడో కంఫర్ట్ వదిలేసి చాలా కష్టపడితేనే ఆ లెవెల్‌కొచ్చారు. హ్మ్. అంటిల్ అన్‌లెస్ మన తాత ముత్తాతలు మనవాళ్ళ గురించి ఆలోచించి ఇంత ఆస్తి వదిలిపోతే అప్పుడు వాడు బద్ధకంగా ఉండొచ్చేమో కానీ హ్మ్. అదర్‌వైస్ ఐయామ్ ష్యూర్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కంఫర్ట్ జోన్ బయటకొచ్చి చాలా వర్కౌట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే అంతే. దే వాంట్ ఎనీథింగ్. కొంతమందేందంటే ఎందుకు రిస్క్ ఎందుకు? హ్మ్. సేఫ్ జోన్‌లో ఉన్నాం కదా! అని సేఫ్ జోన్‌లో ఆగిపోతారది. ఉంటే అక్కడ యూ కెనాట్ గ్రో. అంతే అది అక్కడే ఉంటాం. అది. నిలబడిపోతాం కదా! హ్మ్. నిలబడిపోయినప్పుడు ఇంకేం ముందడుగు హ్మ్. అదే ఎందులోనూ వేయలేం గదా! ఏది తనంత తానే నీ దరికి రాదు. హ్మ్. శోధించి మీరే సాధించాలి. అవును. అవకాశాలని సృష్టించుకోవాల. హ్మ్. అవకాశాలు లేనప్పుడు అవకాశాలను సృష్టించుకోవాలి. సో, ఏది కంఫర్ట్ అంటే నాకు ఎనీ వర్క్ ఈస్ ఫైన్ విత్ మీ. మూవీస్ హ్మ్. అంటే లెస్ వర్క్ ఉంటుంది. హ్మ్. కానీ అది అగైన్ అలా కూర్చొని మన మన షాట్ టైం వచ్చినప్పుడు కోసం వెయిట్ చేస్తూ వెయిట్ ఉండాల. చేసి షాట్ చేసి కొన్ని సినిమాల్లో అయితే అలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చొని వచ్చేసే వెళ్ళిపోయిన రోజులుంటాయి. అదే. అంటే అప్పుడు అసలు వాళ్ళు ఏం పాపం షార్టే లేకుండా. హ్మ్. వాళ్ళొచ్చి పాపం చెప్తారు. "అయ్యో! సారీ మాధవి గారు సారీ" అనంటే, ఎందుకండి డబ్బులిచ్చారు గదా! అంతే. కూర్చుంటే ఏంటి, పని చేస్తే ఏంటి, డబ్బులొచ్చాయిగా. రామారావు గారు సైతం బాలకృష్ణ గారికి ఇదే చెప్పేవాడంట. హ్మ్. ఆయనేదో లేట్‌గెళ్ళటం ఏదో చేసాడు ఒకరోజు లేట్‌గా బయలుదేరుతుంటే, "ఏంది ఈ టైం దాకా ఏం చేస్తున్నావు?" అంటే, "లేదు నాకు 12 గంటలకు, 1 గంటకి షాట్." "కాదు. నీకు ఈ రోజుకి ఇచ్చారు గదా! నీకు షాట్ ఉన్నా లేకపోయినా ఆయన ఏ 7:00కల్లా ఎళ్ళిపోవాలి." ఆ! 7 ఆ! కలా ఉంటారక్కడాయన. అమ్మో! హ్మ్. బాలకృష్ణ గారు. వెరీ హ్మ్. హ్మ్. సో, అది ఆయన అప్పుడు షేర్ చేసుకున్నారన్నమాట. అది ఆళ్ళ ఫాదర్‌ని అలా ఫాలో అయ్యాడు. మీరు ఆయనతో కలిసి పని చేశారు కదా! ఆ! 'మిత్రుడులో' ఇంకా 'మిత్రుడు' చేశాను. హ్మ్. కథానాయకుడు అది హ్మ్. ఎన్టీఆర్ గారి 'ఎన్టీఆర్' బయోపిక్. బయోపిక్ అదే. ఫస్ట్ పార్ట్‌లో. హ్మ్. హ్మ్. అది చేశాను. ఇంకా అంటే చేశాను నేను చాలానే. ఆయనతో ఇంకోటి గూడా 'లయన్' చేశాను. 'లయన్.' హ్మ్. ఎప్పుడు అంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం దొరికిందా? మాట్లాడతారా? మాట్లాడతారు. ఆయన హ్మ్. అసలు మాధవి అని అంటే నాకసలు అంత అంత పెద్ద ఆయనకి నా పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. బట్ ఒక 2 సార్లు కలిసినప్పుడు కూడా మాధవియా నువ్వు అప్పుడు చేశాం గదా! అలా ఇలా ఎంత జ్ఞాపక శక్తి అండి ఆయనకి. హ్మ్. ట్రెమెండస్ అసలు. ఎలా ఉంటారసలు మామూలుగా మనుషులతోటి ఆయన? అంటే పెద్ద రకరకాలుగా ఉంటది తెలీదండి. యాక్టివిటీ. హ్మ్. ఎవరి గురించి నేను ఇదే చెప్తాను ఎప్పుడన్నా ఇంటర్‌వ్యూస్‌లో అడిగితే, మనుషులు రకరకాల చోట్ల రకరకాలుగా ఉంటారు. మన దగ్గర ఉన్నదే అదే మన అనుకోలేం. ఎక్స్‌పీరియన్స్ మనది. మన ఎక్స్‌పీరియన్స్ మనది. ఇంకోళ్ళ అవును. దగ్గర ఇప్పుడు మొన్నొకటి ఒక దానిలో ఏదో 'పవన్ కళ్యాణ్' గారు హ్మ్. ఎవరో వస్తే అవతలకు పో అని ఏదో ఒకటొచ్చింది వీడియో. ఆ వీడియో చూసాను. అంటే ఆయన అన్ని సార్లు అలా ఏం విసుక్కోరు. ఆ రోజు ఆయన ఎందుకో విసుక్కున్నారు. ఇంక హ్మ్. అదే మాటి మాటికి దాని మీద అన్నీ వచ్చాయన్నమాట. హ్మ్. సో, ఒకళ్ళ ట్రోల్స్ లాగా అది వైరల్ జేసేసి వైరల్ దాన్ని చేసి ట్రోల్ జేయటం. దాన్ని చేసి హ్మ్. ట్రోల్ చేసి హ్మ్. అంటే ఇవన్నీ ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ఈజీ అయిపోయింది. కానీ ఎవరి బిహేవియర్ కూడా ఇప్పుడిలా ఉంది, ఇలాగే ఉంటుందని చెప్పలేం మనం. హ్మ్. హీరోలు గాని, హీరోయిన్ వాళ్ళొక జోన్‌లో ఉంటారు. అంటే మనం కలిసి పని జేసేటప్పుడు ఆటోమేటిక్‌గా కొంతమంది మీద మనకిష్టం ఏర్పడిపోతది. హ్మ్. మింగిల్ అయిపోతాం బాగా హ్మ్. వాళ్ళతోటి. అవును. సరదాగా గడిచిపోతుంది అన్నట్టుంటది గదా! అలా మీరు పనిజేస్తున్న యాక్టర్స్‌లో అది హీరోలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. అలా మీకు బాగా నచ్చిన వాళ్ళెవరు? బాగా పని చేసి నచ్చడానికి పెద్ద ఛాన్స్ ఉండదు సార్. ఎందుకంటే మనకెంత నిడివి తక్కువుంటుంది వాళ్ళతో ఉండే ఇంటరాక్షన్ గాని. హ్మ్. వాళ్ళని ఇప్పుడు మనకిష్టపడాలంటే ఒకటి మనం గమనించాలి. మనకి మనకు నచ్చినట్టు వాళ్ళు ఉంటే అప్పుడు నచ్చుతారు గానీ, వాళ్ళ పాటికి వాళ్ళుంటే మనం ఇంకా నచ్చడం అనేది ఐ డోంట్ థింక్ సో అది ఆ! అవుతుంది అని. కానీ మీకు 'అల్లు అర్జున్' గారంటే ప్రత్యేక అభిమానం అని జెప్పి విన్నాను. అంటే 'అల్లు అర్జున్' గారు ఇష్టం. ఎందుకంటే ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు వచ్చి. అంటే స్మైలింగ్‌గా అంటే చాలా సింపుల్‌గా అవును. హ్మ్. ఎప్పుడు అంటే మనం వెళ్లి మాట్లాడొచ్చు అన్నట్టు ఉంటుంది ఆయనతో పక్కనుంటే. వేరే చాలా ఫ్రెండ్లీ నేచర్ ఆ! అన్నట్టు. ఫ్రెండ్లీ నేచర్‌గా ఉంటారు. సో, అదే హ్మ్. ఆయన ఇష్టము. ఇష్టమంటే నచ్చుతారు అట్లా. అదే. హ్మ్. హ్మ్. సో, ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది. అంటే నేషనల్ అవార్డ్ సినిమాకి స్టార్ట్ చేసిన తర్వాత 69 సంవత్సరాలైతే ఫస్ట్ ఒక తెలుగు యాక్టర్ నేషనల్ అవార్డ్ తీసుకోవటం అనేది ఆయనే. అవును. ఎన్టీఆర్ లాంటి స్టార్ వార్డ్స్, లెజెండ్స్, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరికీ
జరగనిది, సాధ్యం కానిది. అది వేరే వేరే ఏ రీజన్స్ అయినా కావచ్చు. అవును. బట్ ఈరోజు ఈయన తీసుకోవటం అది అంటే 'పుష్ప' అనే అంతే గదా! సినిమాకి. ఆయన కంఫర్ట్ జోన్ అన్నాం గదా! అందులోంచి బయటకొచ్చి హ్మ్. ఆ భుజం ఇలా యేసుకొని ఒక ఉన్నందుకు ఆయనకి ఒక గూనిలాగా పెట్టుకొని ప్రాబ్లమ్ అయిందంట కదా! హ్మ్. చాలా ప్రాబ్లమ్ అయిందంట. ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా గాని హ్మ్. డీగ్లామరస్ మొత్తం అంటే అవును. అంత రగ్గుడుగా ఉండే అసలు. రగ్గెడ్ లుక్. కదా ఎప్పుడు అండ్ చేయలే ఆయన. అది అందులో అల్లు అర్జున్ గాదు. మనకు ఆ పుష్పనే కనిపిస్తారు. హ్మ్. అంటే అది ఆ భాష గాని ఎంత స్టైల్‌గా ఉండే ఆయన అంత అసలు అలా ఉండే అంత ట్రాన్స్‌ఫర్మేషన్ అంత కష్టపడ్డారు కాబట్టి దాని ఫలితం. హ్మ్. అదే ఆయన కంఫర్ట్ జోన్‌లో ఉండి లేదు ఇక్కడ ఒక చిన్నదేదో ఇంత మరకేసుకొని నేను అలాగే గ్లామర్‌గా ఉంటా అంటే ఐ డోంట్ థింక్ అదొచ్చుండేది కాదు. వచ్చి ఉండేది కాదు. అంటే ఆయన కష్టానికి ఆయన దానికి తోడు ఆయన పెర్ఫార్మెన్స్ దాంట్లో ఆయన ఇమిడిపోయినటువంటి విధానం. డెడికేషన్. సో ఇప్పుడు అందరం కూడా మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడుతున్నాం కదా. గర్వపడ్డదాకా ఇది హ్మ్. నిజంగా. మీరు అంటే ఇన్ని సినిమాలు చేసినా కానీ టీవీ సీరియల్స్‌లో చేశారు కదా! మీకు మనసుకు బాగా నచ్చింది, దగ్గరైన పాత్రలు ఉన్నాయా? చేశారా అసలు? చేశానండి. 2, 3 ఉన్నాయి. ఒకటి 'కంటే కూతుర్ని కనాలి' అనే దానిలో రత్నం అని ఒక క్యారెక్టర్. ఓకే. హిలేరియస్ క్యారెక్టర్ అసలు అదంటే బాడీ లాంగ్వేజ్ గాని, మాస్ క్యారెక్టర్ అన్నమాట. అంటే అది చాలా నేనెలా ఉంటానో దానికి కంప్లీట్‌లీ ఆపోజిట్. ఫస్ట్ డే అయితే నేను చేయలేకపోయానసలు. హ్మ్. అంటే నాకు రాలేదది. అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అన్నమాట. ఓకే. తర్వాత డైరెక్టర్ గారి హెల్ప్‌తో ఆయన వాళ్ళు చాలా ఇదిగా చేస్తారండి. ఈ సీరియల్స్ అనేవి హ్మ్. నాట్ అన్ ఈజీ థింగ్. అవును. చాలా కష్టం డైలీ అది. సీరియల్ షూట్ గాని అదే అది అస్సలు చేయటం అంటే వాళ్ళ దాన్ని పని చేయటం టార్గెట్ కూడా. చాలా ఉంటుంది. సీన్స్ తీయాలి, పర్ఫెక్ట్‌గా తీయాలి, చేయించుకోవాలి. అలా చాలా ఉంటాయి. హ్మ్. బట్ అంటే అదే అది అంతలో ఆయన చెప్పి భలే చేయించుకున్నారు. అదొకటి చాలా ఇష్టం. దేవయాని క్యారెక్టర్ ఆఫ్‌కోర్స్ చాలా ఇష్టం. అభిషేకం అంటే చేసినవన్నీ చాలా ఇదిగానే 'రాబోయే చందమామలో' క్యారెక్టర్ హ్మ్. పలానా నచ్చలేదనేదేం లేదండి. అంటే కానీ మీకు చాలా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చింది పవర్‌ఫుల్. మాత్రం దేవయాని క్యారెక్టర్ ఆ! కదా! దేవయాని నెగెటివ్ రోల్ అవ్వటం వల్ల కావచ్చు. అంటే అందులో రకరకాలుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు అభిషేకంలో అంటే నేను ఒకలాగా ఉంటాను. అందరితో ఒకలాగే ఉంటాను. హ్మ్. ఒకటే మూడ్ క్యారీ అవుతుంది క్యారీ అవుతది. త్రూ అవుట్. సేమ్ ఒకటే ఎమోషన్ అన్నట్టు ఒకటే ఉంటుంది. ఎమోషన్ క్యారీ అయ్యేది. చాలా అదే హ్మ్. ఉంటుందన్నమాట. దేవయాని ఏంటి హీరోతో ఒకలాగా, కోడలతో ఒకలాగా, తోడికోడలతో ఒకలాగా, హీరోయిన్‌తో ఒకలాగా అలా రకరకాలుగా వేరియేషన్స్ వేరియేషన్ ఉన్నట్టు. అన్నమాట. అదే. సడెన్‌గా ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళా మార్చి అప్పుడు ఇలా ద్వైధీ ఆహ్, అదే. భావాలు చూపించాలి. హ్మ్. సో, అది చాలా అందరికీ నచ్చింది. ఛాలెంజింగ్ అది అది చాలా కొంచెం. ఛాలెంజింగ్‌గా ఉంది. చాలా మంది గూడా మళ్ళా ఎప్పుడొస్తారు మీరు గ్యామ్‌కంటే అలా కాదు గదా! ఏదో మనకి నచ్చినప్పుడు వెళ్ళిపోయి నచ్చినప్పుడు వస్తే కాదు గదా! ఇట్స్ నాట్ అ సినిమా థియేటర్ టు మీకు అంటే మీకు కుదరక వదిలేసారా? లేకపోతే వాళ్ళే వేరే వాళ్ళని చూజ్ కాదు కదా! చేసుకున్నారంటారా? నేను యూకే వెళ్ళాను కదండీ. మా అదే. హ్మ్. వారి దాని జాబ్ గురించేనా? కాంట్రాక్ట్ కోసం యాక్చువల్లీ అది లాంగ్ టర్మ్ ఉండాలి. హ్మ్. అందుకని వదిలేసెళ్ళా. లేతే ఎవరు వదులుకుంటారండి అంత మంచి ఆపర్చునిటీ, అంత మంచి రోల్. ఇట్స్ వెరీ, వెరీ గుడ్. అంటే కంపెనీ వా భూమి ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా చాలా వెరీ హ్యాపీ విత్ మీ. హ్మ్. నా వర్క్ గురించి కానీ. బట్ అన్నీ కొన్ని ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్ అన్నట్టు అది హ్మ్. ఇప్పటికి నాకు ఆ క్యారెక్టర్ రాంగానే నేను లేచి లోపలికెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఐ ఫీల్ వేరే వాళ్ళని చూడలేక చూడలేకని గాదు. ఆ! నేను చేయాల్సిన క్యారెక్టర్‌లో వేరే వాళ్ళు అదే. ఉంటే ఎలా ఉంటుందది? అందుకని కష్టం కదా! ఆవిడ అంటే ఓన్ చేసుకున్నప్పుడు మనం ఒక దాన్ని సంగీత గారు ఆవిడ చాలా అందంగా ఉంటారు. ఆవిడ హ్మ్. చాలా బావుంటారు. హ్మ్. కాకపోతే ఏంటంటే పాపం ఆవిడ కూడా కష్టపడి ఉండొచ్చు. ఆ హ్మ్. రోల్ నేను మనం డైరెక్ట్‌గా చేయడం వేరే. ఇంకోళ్ళు చేసిన దాన్ని ఈక్వల్ తేవాలంటే కొంచెం అవును. ఆ కష్టమవుతుంది. కంపారిజన్ వస్తది. ఆ! ఆ కంపారిజన్. ప్రెషర్ ఆవిడ ఉంటుంది. ఫీల్ అయ్యి ఉంటుంది ఆవిడ ఆ! ప్రెషర్. ఆమెకి ఆ ప్రెషర్ ఉంటుంది. ఉండుండొచ్చు. మనకు తెలియదు. ఆవిడ ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు ఆవిడ. అదే. హ్మ్. సో, మీకంటే ఆమె చాలా సీనియర్ గదా! ఆమె. కేవలం మీ మీ వారి కోసం త్యాగం చేశారన్నమాట. ఇలా వదిలేసాను ఆ! నేను. కానీ అప్పుడు మీరేమన్నా అనుకోలేదా? అంటే ఒక పక్క సీరియల్స్ అది వదులుకోవడం ఒకటి, సినిమాలకు గూడా దూరం అయిపోతారు గదా! అంటే సినిమాలు ఎటు ఒక 1, 2 మంత్స్ గ్యాప్ వస్తాయండి. హ్మ్. వరుసగా మనకి వెంటబడి సినిమాలనేవి అంటే ఇది ఇక లిమిటెడ్ పీరియడ్ అన్నట్టుగానే ఎళ్లారా అక్కడికి? అంటే ముందలా లేకుండింది. ముందు హ్మ్. లాంగ్ టర్మ్ ఇప్పటికి ఐ హోల్డ్ అ వీసా. యూకే వీసా. ఓకే. ఇప్పటికి నేను వెళ్ళిపోవచ్చు యూకే కావాలంటే. కానీ అది జాబ్ బట్టి మనకి యూకే వీసా అనేది అంత ఈజీగా రాదు. చాలా యూఎస్ ప్రాసెస్. లాంటిది గాదది. యూఎస్ కొంచెం కూడా టఫ్ అది. కష్టం. అసలు హ్మ్. ఏదన్నా ఫారిన్ కంట్రీ ఎళ్ళాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. హ్మ్. సో,
ఆ జాబ్ లాంగ్ టర్మ్ ఉంటుందనుకున్నాం. బట్ షార్ట్ హ్మ్. టర్మ్‌లో అయిపోయింది మా హస్బెండ్‌కి. సో, మళ్ళా ఖాళీగా ఎందుకు నా ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి. ఇక్కడ ఐ రియల్లీ వాంటెడ్ టు కంటిన్యూ మై కెరియర్ అనమాట. సో, హ్మ్. అందుకని మళ్ళా వచ్చాను. ఓకే. అంటే అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మీకు మంచిగా పేరు తీసుకొచ్చినటువంటి టైంలో ఆ సీరియల్‌ని వదిలిపెట్టి ఆయన కోసం వెళ్తున్నప్పుడు ఆయన అన్నారా ఏమన్నా? వారేమంటారండి? ఆ! వారికి బానే ఉంటుంది. ఆయనతో వెళ్ళి ఆయన కోసం వెళ్తున్నాను గదా! అదే. అదే. ఆయనేం అనలేదు గానీ, ఆ! అంటే ఇంక అంతే కదండీ! ఇప్పుడు అంటే ఎంత మీరు మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. అది మీ ఉంది. కెరీరు. సో, దాని మధ్యలో సడెన్‌గా వదిలేసుకొని వెళ్ళాల్సి రావటం అంటే అనేది ఆయన్ని చూసుకోవడం ఆయనకి అంటే ఆయన ఇప్పుడు ఒక్కళ్ళే వెళ్ళి ఉండే ఇప్పుడు ఆయన అలా పెరిగారు. హ్మ్. చిన్నప్పటి నుంచి ఎవరో ఒకళ్ళ వాళ్ళ మదర్ అంటే మీ ప్యాంపర్ మీద చేసి డిపెండెంట్ అనమాట కంప్లీట్‌గా కైండ్ ఆఫ్, అనుకోవాలా? కైండ్ ఆఫ్ అంటే హ్మ్. తనకి ఉండగలుగుతారు గానీ, ఎవరైనా సపోర్ట్ కంపల్సరీ కావాలి. అంటే హ్మ్. జాబ్ చేసుకుంటూ ఉంటే, ఆయన చదువుకుంటూ ఉంటే, హ్మ్. అలా పక్క నుంచి మేము ఫుడ్ ఇచ్చేసి ప్లేట్ చేతిలో ఇచ్చి చేతులు తీయడం అలా ఆయనకు అది అలవాటయిపోయిందనమాట. మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ అండి. మ్యారేజ్. అరేంజ్ పెద్దవాళ్ళు మ్యారేజ్. చేసిందే అనమాట. ఆ! పెద్దవాళ్ళు చేసింది. అంటే తెలుసు. హ్మ్. అలా అంటే ఇద్దరు ఫ్యామిలీస్ కాదు. ఆయన మా నాన్నగారు మా ఇంటికొచ్చి చెస్ ఆడుకునేవాళ్ళు. అలా తెలుసనమాట. ఓకే. ఫ్యామిలీస్ అలా తెలుసనమాట. పరిచయం. అలా అనుకోకుండా అలా మ్యారేజ్ అయింది. హ్మ్. అప్పుడు మీ సో, ఏ వయసులో అయింది మీకు? నాకు 17 ఏళ్ళకయిందండి. ఇంత పిల్లని బాల్య కనేసి వివాహం అయితే. బాల్య వివాహం మేజర్ కాదు. కాదు. ఆ! సో, ఆ! మీకింకా ఆహ్, పూర్తి దాని మీద పెళ్లి మీద అవగాహన రాని టైంలోనే అస్సలు, జరిగిపోయింది. అస్సలు. హ్మ్. పోన్లేండి మంచిది. కొన్ని విషయాలు అలా లేకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోకుండా హాయిగా ఉండేదాన్నండి బాబు. హ్మ్. పెళ్లి గోల అంతా. అదే. పెళ్లి అంటే మీరు ఎక్కువగానే చదువుకున్నారు గదా! నేను పెళ్ళయిన తర్వాత చదువుకున్నా. ఎంకామ్, ఎంబీఏ హెచ్ఆరండి. ఎంబీఏ. సో, మీరు వెల్ ఎడ్యుకేటెడ్. అంటే ఇప్పుడు టర్మ్స్‌లో చెప్పాలంటే చాలామంది ఆర్టిస్టుల కంటే హైలీ ఎడ్యుకేటెడ్ అనే చెప్పుకోవాలా? హ్మ్. ఆ! అందుకంటే ఇష్టం. చదువుకోవడం అంటే ఇష్టం. ఇప్పటికి తర్వాత కూడా సర్టిఫికేషన్స్ చేశాను. హ్మ్. అది అది కంటిన్యూస్ అండి. లెర్నింగ్ అనేది కంటిన్యూస్. కాబట్టే మనం హ్మ్. ఇలా లేకపోతే హ్మ్. గాసిప్ చెప్పుకోవడము, వాళ్ళ మీద మాట్లాడడం అంటే ఒక ఒక ఒకలాగా దాన్నేం ఐడియల్‌గా ఉంటే. ఐడియల్‌గా మనని మనం మేనేజ్ చేసుకోవడమే లైఫ్ అండి. హ్మ్. ఇంకోళ్ళని మేనేజ్ చేయక్కర్లే మనం. మనల్ని మనం మేనేజ్ చేసుకుంటూ పోవడమే లైఫ్. హ్మ్. సో, అది నేను అర్థం చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది అందరికి. అదే. సో, మీరు పెళ్ళైన తర్వాత గూడా చదువుకోవడానికి తగ్గట్టుగా మీ పరిస్థితులయితే బానే ఉన్నాయి. ఆ! కొన్ని చోట్ల అసలు కుదరదు గదా మనకి. అంటే నేను విననుగా. అంతేనా? ఆ! మనం తగ్గేదేలే పుష్ప తగ్గేది ఆ మనం. విషయంలో అంతే. పుష్పేనా? ఆ! లేడీ పుష్ప అన్నమాట. అంతే. ఆ! అంత కాకపోయినా అంటే కన్విన్స్ చేసుకుంటాను నేనేదన్నా. నేను ఒకవేళ లేదు నో అనేది చాలా తక్కువ తీసుకుంటాను. ఇంక మరీ అవును. మనకు వల్ల కాదంటే సరే అని చెప్పి వెళ్ళిపోతా గానీ ట్రై చేస్తా. హ్మ్. ట్రై టు మీ ఇంట్లో కన్విన్స్. మీకు బాగా వాల్యూ ఇచ్చేవాళ్ళు, మీకు బాగా గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరు? అందరూ, అందరూనా? అందరూ నా హ్మ్. పిల్లలు, హ్మ్. మా ఆయన, ఇద్దరేగా పిల్లలు? ఇద్దరబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. హ్మ్. ఇద్దరబ్బాయిలు. ఎవరన్నా మాధవి అంటే నేనుంటే ఒక లెక్క, లేకపోతే ఇంకో లెక్క అలా ఉంటుంది. నేనున్నానంటే మొత్తం అందరూ అమ్మయ్య! ఇంకా లైక్ థింగ్స్ ఫాస్ట్‌గా అవుతాయి. లేకుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ నా మీద. మా అక్క, ఓకే. మా హ్మ్. మదర్, హ్మ్. మా అన్నయ్య చాలా, సో, ఫ్యామిలీ తోటి మంచి అటాచ్‌మెంట్ ఉంది చాలా, మీకు. హ్మ్. చాలా ఎక్కువ సో, ఇప్పుడు అటాచ్‌మెంట్. మీరు ఇందాక చూసాము. అమ్మతో మీరు మాట్లాడిన ఫోన్‌లో. అమ్మతో కూడా మీరు అలాగే ఆ! ఆ! చాలా ఫ్రెండ్లీగా ఉంటా. అమ్మని రకరకాలుగా ఏడిపిస్తూ ఉంటా. ఆ! అంటే నాన్నగారు 98లో పోయారండి. అవునా? చనిపోయారు ఓకే. క్యాన్సర్ వల్ల. హుహు. సో, ఆవిడ అయ్యో! ఒంటరిగా ఫీల్ కాకుండా హ్మ్. చాలా మా అక్క గాని, మేము ముగ్గురం చాలా అంటే చూసుకుంటాం. యంగ్ ఏజ్‌లోనేనా? 98 అంటే ఎంగేజ్‌లో. అనుకో ఆ! హ్మ్. 98 1998 అండి. అదే. హ్మ్. సో, అప్పటినుంచి ఆవిడ చాలా చిన్నప్పుడు అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పోయారు 25 కాబట్టి ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి. ఆ! హ్మ్. అది. అమ్మకప్పుడు జస్ట్ 40 అంతే. ఓకే. సో, మేమేంటంటే చాలా ఇదిగా ఉంటాం. తన్ని మా ఇప్పుడు మా అక్క, నేను ఇక్కడే ఉంటాం కదా! హైదరాబాద్‌లో. నా దగ్గర రా అంటే, నా దగ్గర రా అని చెప్పి కొట్టుకుంటూ ఉంటాం. మా అమ్మ అంటుంది, "పోనీలేవే నీ దగ్గర ఉంచుకో, నీ దగ్గర ఉంచుకో" అని కొట్టుకోకుండా నా దగ్గర ఉంచకుండా అదే. అని చెప్పి ఉంచుకోవడానికి అనుకుంటున్నా. కొట్టుకుంటున్నారు. ఆ! నా ఉండాలని. లేదా నువ్వు హ్మ్. తీసుకో, నువ్వు తీసుకో అని అనుకోవట్లేదని ఆ! అంటుంది మా అమ్మ. హ్మ్. ఆవిడ కూడా మీరెంతమంది మొత్తం పిల్లలు? ముగ్గురమండి. అన్నయ్య, నేను, అక్క. ఓకే. మీరే చిన్నోళ్ళు ఇంట్లో. నేను చిన్న. కొంచెం గారాబం ఎక్కువ ఉంటదా ఆహా! చిన్నోళ్ళంటే? కొంచెమా ఎక్కువగానేనా? చాలా. ఈవెన్ మీ బ్రదరు, మీ అక్క గూడా గారాబం చేసుంటారు ఆ! వాళ్ళు గూడా. అంటే హ్మ్. మా అన్నయ్య, మా బాబాయ్, బాబాయిలు 5గురు బాబాయిలు నాకు. అవునా? హుహు. ఒకాయన చనిపోయారు.
అక్కడ కూడా నాన్నగారు పెద్ద ఆయన. నాన్న పెద్ద. ఓకే. నాన్న పెద్ద. మొత్తం 6 అన్నమాట వాళ్ళు. ఆరుగురు. హ్మ్. సో అంత పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. హ్మ్. అందరూ చాలా అంటే నేను అలాగే చాలా అఫెక్షనేట్‌గా ఉంటా. ఎందుకంటే మనము వాళ్ళు వాళ్ళతోని మనం మంచి టైప్స్ పెట్టుకుంటే రిలేటివ్స్ కదా! అవును. ఎప్పుడు ఎదురుపడుతూ ఉంటాం. వాళ్ళతో ఇప్పుడు గొడవ పడి మేము ఆస్తులు తీసుకునేది లేదు. కొన్ని అప్పులు తీర్చేవాళ్ళు లేరు. ఓన్లీ థింగ్ ఈజ్ మంచి మంచి బిహేవియరే మనం ఇంకోళ్ళకి ఎక్స్‌చేంజ్ చేయగలుగుతాం అవును. కదా! సో నేను ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ ఫైన్ విత్ ఎవ్రీబడీ. అదే. ఏదైనా సో ఉన్నా ఇంత పెద్ద ఫ్యామిలీ. హ్మ్. ఎవరికన్నా ఈ సినిమా ఫీల్డ్ తోటి ఎలాంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఎవరు మొత్తం అటు లేరు, ఇటు లేరు. ఎవ్వరు లేరండి ఒక అసలు. మాధవే. మాధవి. సో మాధవ్‌ని వాళ్ళు ఎలా చూస్తారు? చాలా స్పెషల్‌గా చూస్తారు. చాలా హ్మ్. అంటే అదే చెప్పాను గదా! మా హ్మ్. పిన్ని సైడ్ వాళ్ళు గూడా వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్. మా అమ్మ సైడ్ వాళ్ళందరూ. హ్మ్. మా తాతగారు ఆర్మీలో రిటైర్ అయిన మనిషనమాట. ఓకే. అలా హ్మ్. డిసిప్లిన్ గాని, అమ్మ ఒక్కొక్కళ్ళు అసలు చాలా ఏబుల్ అని. అందరూ చాలా ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, వెల్ రెడ్ పీపుల్ అనమాట. హ్మ్. మా అమ్మమ్మ గారు రచయిత్రి. అవునా? ఆవిడ ఆవిడ కావ్యాలు రాసి అంటే షీ ఈజ్ ఆల్సో ఆవిడకి అప్పుడే చాలా సభలు ఈ పేరు? దర్బా భాస్కరమ్మ. దర్భా భాస్కరమ్మ. ఓకే. దర్బా హ్మ్. భాస్కరమ్మ ఆవిడ రామాయణం రాశారు. హ్మ్. మళ్ళా కావ్యాలు ఏవో రాశారు. ఛందస్సుతో పద్యాలు రాసేవాళ్ళు. ఆవిడ ఓకే. అన్నీ చాలా కవయిత్రి కవి అన్నమాట. సమ్మేళనాలు అవుతుండే. కవయిత్రి. హ్మ్. ఆవిడ కవయిత్రి తిలక ఇంకేవో బిరుదులు కూడా ఇచ్చారు. అలా అనమాట. అదే మళ్ళా మా మదర్ కూడా రాస్తారు. హ్మ్. మదర్ కూడా రైటర్. హ్మ్. దర్బారమణి. దర్బా ఓహో! వెంకటరమణి. రమణ. ఆ. ఫేస్‌బుక్‌లో తను చాలా ఏదో చైన్ స్టోరీస్ ఉంటాయి కదా! అవి అవును. రాశారు. అలా హ్మ్. చాలా